శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మీరు, భీష్ముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి అనగా భూరిశ్రవుడు మన సేనలో మహారథులై ఉన్నారు. ఇది ఈ శ్లోకం తాలూకా అర్థం. తన పక్షంలో ఉండేటటువంటి గొప్పవాళ్ళందరినీ ప్రస్తావన చేస్తూ మొట్టమొదట ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడిని, తర్వాత వీరికి తాతగారు అయినటువంటి భీష్మాచార్యుడు, గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ, కృపాచార్యుడు, భీష్ముడు తర్వాత కురుసేనలో మొట్టమొదటి నుంచి ఉన్న వ్యక్తి, అలాగే అతను చిరంజీవి అయినటువంటి వాడు కృపాచార్యుడు. అతడి తర్వాత కాలంలో పరీక్షిన్ మహారాజుకు కూడా, అంటే అభిమన్యుడి తాలూకా కుమారుడైనటువంటి పరీక్షిత్తుకు కూడా అతడే ఈ యుద్ధ విద్యలు నేర్పించాడు. అలాంటి ఆచార్యులందరూ ఉన్నారు మన పక్షాన. తరువాత వికర్ణుడు, ధృతరాష్ట్రుని యొక్క 100 కుమారుల్లో ఉత్తమమైన వాడు ఎవడు అంటే వికర్ణుడనే చెప్పుకోవాలి. ఈ యుద్ధానికి కారణభూతమైనటువంటి ద్రౌపదీదేవి పరాభవంలో మీరు చేసిందంత తప్పు అని ఎలుగెత్తి మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఆ 100 మంది అన్నదమ్ముల్లో వికర్ణుడు మాత్రమే. అలాగే భూరిశ్రవుడు, సౌమదత్తి, వీళ్ళందరూ కూడా యోధులై మన సైన్యంలో యుద్ధానికి ఉన్నారని చెప్పి తన సైన్యం గురించి ప్రస్తావన చేస్తున్నాడు. అది ఈ శ్లోకం తాలూకా అర్థం. స్వస్తి, శుభం భూయాత్.